జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అమెరికాకు వ్యతిరేకంగా మన మోడీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. సరే, ఇంతకు ఆ నిర్ణయం ఏంది, దాని కథ ఏంది అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి మన భారతదేశం పైన అలాగే చైనా పైన విపరీతంగా ఈ పన్నుల మోతం మోగిస్తున్నాడు. మన భారతదేశాన్ని అదేవిధంగా చైనాను టార్గెట్గా పెట్టుకొని ఈ డొనాల్డ్ ట్రంప్ పావులైతే కదుపుతున్నాడు. మొన్నటి వరకు భారత్ను మిత్రదేశంగా భావిస్తా, అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని తనకు అత్యంత ఆప్తునిగా భావిస్తూ వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా ఏదో మైండ్ దొబ్బినట్టు యూటర్న్ తీసుకొని భారత్ను ఒక శత్రు దేశంగా చూడడం మొదలుపెట్టాడు. భారత్ను నోటికొచ్చినట్టు శాపనార్థాలు పెట్టడం ప్రారంభించాడు. అంతేకాకుండా భారత్ పైన ఏకంగా 50% పన్నులంతా కూడా విధించాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను నేను. మన దేశంలో ఆల్మోస్ట్ చాలామంది కష్టపడే మనస్తత్వం ఉండే వాళ్ళు ఉంటారు, అవునా కదా? ఇప్పుడు ఆల్రెడీ మన దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో ఉన్నది, త్వరలోనే 3వ స్థానానికి చేరబోతుంది. ఇక మన పైన ఉండేది ఎవరు? అమెరికా, తర్వాత వచ్చేసి చైనా. 3వ ప్లేస్లోకి మనం రాబోతున్నాం. ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏందో మనకు తెలుసు. ఎక్కడ ఈ భారతదేశం ఇంత త్వరగా ఈ 10-11 సంవత్సరాల్లో ఆర్థికంగా ఇంత వేగంగా ముందుకు ఎదిగినారే, ఇంత ముందుకు వచ్చినారే, ఇక మమ్మల్ని వీళ్ళు బతకనిస్తారు, మమ్మల్ని కూడా తొక్కి పారేస్తారే అని చెప్పేసి భయం పుట్టుకొచ్చింది ఈ ట్రంప్ గాడికి. అందుకని చెప్పేసి ఇట్లా లంగా వ్యాపారాలన్నీ కూడా వేస్తాడు. అంటే భారత్ను ఒక మిత్రదేశంగా చూడకుండా ఒక శత్రుదేశంగా భావిస్తా ఈ డొనాల్డ్ ట్రంప్ రాజకీయాలు చేయడం మొదలుపెట్టాడు. మరోవైపున చైనా పరిస్థితి కూడా అలానే ఉండాలి. చైనా పైన ఏ మాత్రం అవకాశం వచ్చినా ఆంక్షలు విధించడానికి డొనాల్డ్ ట్రంప్ సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా చైనాను ఇరుకున పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. చైనాను ఏకాకిని చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ చర్యలు ప్రారంభించాడు. అంటే భారతదేశాన్ని అదేవిధంగా చైనాను రెండింటినీ కూడా కలిపి ఇరుకున పెట్టడానికి ఈ డొనాల్డ్ ట్రంప్ అనేవాడు సిద్ధమైనాడు అన్నమాట. దీంతో ఇప్పుడు భారత్ చైనాలకు ఉమ్మడి శత్రువుగా ఈ అమెరికా అయితే తయారైంది. ఈ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను నాశనం చేయడానికే డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు అన్నమాట. అర్థమవుతుందా? టార్గెట్ అదే. ఎంతసేపటికి మనల్ని దెబ్బ కొట్టాలా, వీళ్ళు ఎదగకూడదు. అయితే మొన్నటి వరకు మన భారతదేశానికి అదేవిధంగా చైనాకు మధ్యన సంబంధాలు అయితే సరిగ్గా లేవు. ఆ విషయం మీకు కూడా బాగా తెలుసు. ముఖ్యంగా 2020లో మన భారత సైన్యం అలాగే ఈ చైనీస్ పీపుల్స్ ఆర్మీ మధ్యన గల్వాన్ ఘర్షణ అయితే జరిగింది. ఆ విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. ఈ గల్వాన్ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించగా 50 మంది వరకు ఈ చైనీస్ సైనికులు అయితే చనిపోయినారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి మన ప్రధాని మోడీ గారు అనేక చైనీస్ సంస్థల మీద ఆంక్షలు పెట్టాడు. అలాగే ఈ చైనీస్ యాప్లన్నింటినీ కూడా భారత్లో బ్లాక్ చేసేసినారు. చూడండి, అంటే వాళ్ళు మన మీద దాడి చేస్తే మనమే చేతులు కట్టుకుందామా? ఏది కాంగ్రెస్ గవర్నమెంట్లో మాదిరిగా? అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అదే కదా జరిగిందా? వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు మన భారత భూభాగాన్ని అంతా కూడా ఆక్రమిస్తూ ఉంటే వీళ్ళు గడగడ పదురుతా కదా సలిగద బదిరినట్టు వాళ్ళకు దాసోహం అన్నారు. కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చెలరైపోయినారు. కానీ మోడీ ప్రభుత్వం అలా చేయదు. వంగన పెట్టుతారు. అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక ఈ గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా ఏం చేసింది? భయపడిపోయి సరిహద్దుల దగ్గర 50,000 మంది సైన్యాన్ని మోహరించింది. దీనమ్మ మేమే తక్కువ అంటారు పడకలారు అన్నట్టు భారత్ కూడా 60,000 మంది సైన్యాన్ని మోహరించారు. ఎంతమంది? 60,000 మందిని. ఇక ఆ పరిస్థితుల్లో చైనా భారతదేశాల మధ్య ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో, ఎప్పుడు యుద్ధం వస్తుందని చెప్పేసి చాలామంది ఆలోచన చేశారు. కానీ చైనానే 2 అడుగులు వెనక్కి తగ్గి సరిహద్దుల నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవడంతో భారత్ కూడా తమ సైన్యాన్ని అయితే వెనక్కి పిలిపించింది. మనోళ్ళు మోడీ గారు చాలా తెలివైనోడు. ఆయన తెలుసు ఏం చేయాలా ఎట్లా అనేది. కాదంటే పొజిషన్ మార్చినారు అంతే. ఇట్లాంటి పిలిపిత్రే చేష్టాలు మనోళ్ళు ఎన్ని చూసి ఉండరో అది కదా. అయితే చైనా భారత్ సరిహద్దుల మధ్య ఈ ఉద్రిక్తతలు మాత్రం అట్నే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ మూలంగా చైనా భారతదేశాలు రెండు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాయి. 2 దేశాలు కూడా అమెరికాతో వాణిజ్య యుద్ధం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ చైనాలు విడిపోయి అమెరికాతో గొడవ పడితే 2 దేశాలు కూడా నష్టపోతాయని భావించేటువంటి ఈ 2 దేశాధినేతలు ఇప్పుడు కలిసిపోవాలని చెప్పి నిర్ణయించుకున్నారు. సరిహద్దు సమస్యలను సాధ్యమైనంత వరకు త్వరగా పరిష్కరించుకొని అమెరికాను ఎదుర్కోవాలని చెప్పేసి 2 దేశాలు కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చినాయి.
ఇది అదో బ్రహ్మానందం ఏదో డైలాగ్ చెప్తాడు, ఇది వ్యాపారం అన్నట్టు, ఇది వ్యాపారం ఏమే అట్టని చెప్పేసి చైనా ఎట్టాడదో మనకు తెలుసు, పోయి ఖర్చుకొని వాళ్ళు గుడ్డిగా నమ్మేరు. అది వ్యాపారం అంతే, వ్యాపారం కోసమే. ఈ క్రమంలోనే చైనాలో జరుగుతున్నటువంటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు కోసం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చైనా పర్యటనకు పోతారు. ఇక ఈ సందర్భంగా రెండు దేశాల మధ్యన మళ్ళీ ఈ స్నేహపూర్వక సంబంధాలను మెరుగుపరచడం కోసం భారత్ నుంచి చైనాకు విమానయాన సర్వీసులు నడపాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. చూడండి, 2020 ఈ గాల్వాన్ ఘర్షణ జరిగిన తర్వాత రెండు దేశాల మధ్యన విమానయాన సర్వీసులను నిలిపేస్తున్నారు. కానీ మోడీ గారు చైనా పర్యటనకు వెళ్తున్న సందర్భంగా ఈ విమానయాన సర్వీసులను మళ్ళీ ప్రారంభించాలని చెప్పేసి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం ఇక్కడ విశేషం అన్నమాట. అంతేకాకుండా చైనా జాతీయులకు భారత ప్రభుత్వం వీసాలను కూడా ఇవ్వడానికి అంగీకరించింది. ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది, ఏమే మనం దేన్ని కూడా అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే రష్యా మధ్యవర్తిత్వంతో చైనా భారతదేశాలు మళ్ళీ ఒకటి కాబోతున్నాయి అన్నమాట. త్వరలోనే చైనాలో జరగబోయేటటువంటి ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో భారత ప్రధాని మోడీ గారు, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్, వీళ్ళు ముగ్గురు కలిసి ప్రత్యేకంగా సమావేశం అయితే కానున్నారు. ఈ సందర్భంగా ఈ మూడు దేశాలు కలిసి ఒక సరికొత్త కూటమిగా ఏర్పడడం ఇక్కడ మరో విశేషం అన్నమాట. ఇక ఏం జరగబోతుందో మరి కొన్ని రోజుల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక మాట, రష్యా వచ్చేసి మనకు మొదటి నుంచి మిత్ర దేశమే, కానీ చైనా మాత్రం మనకు నమ్మదగిన దేశం కానే కాదు. కానీ రష్యా కావచ్చు, చైనా, భారత్ మన మూడు దేశాలు కలిస్తే దీనమ్మ ప్రపంచంలో మనకి ఎదురే ఉండదు. మళ్ళీ ఎవడు ఏం పేకలేడు. కానీ ఏంటంటే చైనా మాత్రం నమ్మదగిన దేశం కాదు. కాబట్టి వాళ్ళతో ఎంతలో ఉండాలో మనోళ్ళు అంతలోనే ఉంటారు. వెనక జరిగేటివన్నీ జరుగుతూనే ఉంటాయి. అది ఆ జాగ్రత్తలు మాత్రం తీసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఆ జిత్తులు మరి నక్క కదా, ఎప్పుడు ఎలాంటి స్టెప్ అయినా వేస్తుంది. రేపు మళ్ళీ అమెరికాతో చేతులు కలిపి మళ్ళీ మన భారత్కు వెనుపోటు పడతాలని చెప్పి కూడా వాళ్ళు ఆలోచించవచ్చు. కాబట్టి మోడీ గారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటానే మూవ్ అవుతూ ఉంటారనమాట. అది విషయం. ఏమంటారా? ఎట్టుంది న్యూసా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.